మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబాలు? క్షేమమే కదా? రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని మనం చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రియులారా, ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి వ్రాయబడిన మాటలు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎలా జీవించాడో, ఎలా ఉన్నాడో ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాయి. అందుకే దైవజనుడైన పౌలు ఇలా రాస్తున్నాడు, శరీరధారి అయి ఉన్న దినములలో. అంటే యేసు ప్రభువారు దేవుడు కదా, మహాదేవుడైన. కానీ ఆయన 33.5 సంవత్సరాలు శరీరధారిగా ఈ భూలోకంలో సంచరించాడు. ప్రియులారా, ఈ క్రిస్మస్ వాతావరణాల్లో ఎక్కడ చూసినా మరి క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి కదా. ఎందుకు జరుగుతున్నాయి? యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా లోకానికి వచ్చాడు కాబట్టి, 33.5 సంవత్సరాలు భూమి మీద సంచరించాడు గనక ఆ రోజుల్ని పౌలు గారు అంటున్నాడు, ఆయన శరీరధారిగా ఉన్న దినాలు అని. శరీరధారిగా ఉన్న దినములు అని పర్టికులర్గా అంటున్నాడు. అంటే శరీరధారిగా లేకుండా ఉన్నటువంటి దినాలు కూడా ఉన్నాయి. అవి లెక్కలేవనుకోండి. ఎందుకంటే ఆయన దేవుడు కదా, ఆయన దేవుడు. కానీ ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాలు ఇలా ఉన్నాయి అంటున్నాడు పౌలు గారు. ఎలా ఉన్నాయి అంటున్నాడు ఆయన? శరీరధారిగా ఉన్న దినములలో అట యేసయ్య మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడ్డాడు అన్నాడు. అంటే యేసు ప్రభువారు మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, తండ్రికి ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉన్నాడు కనుక మనలాగే మనకు మాదిరిగా ఆయన కూడా తండ్రికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కూడా మహారోదనట, కన్నీళ్ళట. మహారోదనతో కన్నీళ్లతో. ప్రియులారా, ఒక్క మాట చెప్పనా, యేసు ప్రభువారికే అంత రోదన, అంత కన్నీరు అవసరమైతే, అంత కన్నీటి ప్రార్థన శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభువారికే అవసరమైతే, ఇక ఈ రోజున నీకు నాకు ఎంత ప్రార్థన కావాలి? మనం ఎంత కన్నీరు కార్చాలి? కన్నీటితో మనం ఎంత మొరపెట్టాలి? నేను సూటిగా దైవజనుడిగా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, మీరు ప్రార్థన చేస్తున్నారా? కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన మీరు చేస్తున్నారా? బైబిల్ గ్రంథాన్ని మీరు క్షుణ్ణంగా చదవండి. భక్తులైన వారందరూ కూడా కన్నీటి ప్రార్థన చేశారు. దావీదైతే నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతుంది అన్నాడు. యబ్బోకు రేవు దగ్గర యాకోబు పెనుగులాడి ప్రార్థించిన సంఘటన హోషియా తన గ్రంథంలో రాస్తూ అన్నాడు, కన్నీరు విడిచి దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడు అని రాశాడు. ప్రియులారా, బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా కన్నీటితో ప్రార్థన చేశారు. ఇక మనం చదివిన వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కన్నీటి ప్రార్థన చేశారు. ఈ రోజున నీ ప్రార్థన ఎంత? నీ ప్రార్థన సమయం ఎంత? ఆ ప్రార్థనలో కన్నీరు కనీసం 2 చుక్కలన్నా. ఈరోజు ప్రార్థనా జీవితాలే ఎండిపోయినాయి. ప్రార్థన చేసే సమయమే ఎండిపోయి కూర్చుంది. ఒకప్పుడన్నా కాస్తో కూస్తో చేసేవాళ్ళం పాస్టర్ గారు, ఇప్పుడు పూర్తిగా మానేశాం అంటారా? ఎక్కువ శాతం అలాగే ఉన్నారులేండి.
ఏవో లోకం మీద పడ్డారు. ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల మీద, మీడియా ద్వారా కనపడుతున్నటువంటి యూట్యూబులు, టీవీలు, కంప్యూటర్స్, వీటిల్లో పడిపోయి ప్రార్థనా జీవితమే పోయింది. ఇక కన్నీరు కార్చి ప్రార్థన చేసేంత అనుభవం ఉందంటారా? ఆ రోజులు మళ్ళీ చూస్తామంటారా? ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. మహారోదనతో కన్నీళ్లతో యేసయ్య ప్రార్థన చేశాడు. ఆ కన్నీరు కూడా 2 చుక్కలు 1 చుక్క కాదండి. ఏదో కళ్ళు చెమ్మగిలిని అని కాదు. ఆ ప్రార్థన కూడా ఏదో చిలక పలుకుల్లాగా 2 చేసి కళ్ళు కొంచెం చెమ్మగిల్లి తుడుచుకొని వెళ్ళిపోయాడని కాదు. మహారోదనతో కన్నీళ్లతో తండ్రికి మొరపెట్టాడు యేసయ్య. మనకి మాదిరి కాదు అది. ఆయనలాగేగా మనం జీవించాలని బైబిల్ గ్రంథం అంతా మనకు తెలియచేస్తుంది. ఎంత ఏడ్చాడు, ఎంత మొరపెట్టాడు. గెత్సెమనే వనంలో అయితే ఆయన ఆతృతగా ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె బయటకు వచ్చిందని రాయబడింది. ఎంత ప్రార్థన అండి అసలు! ఆయన ఎంత ప్రార్థన, ఎంత కన్నీటి ప్రార్థన చేశాడండి ఆయన. ప్రియా దేవుని బిడ్డ, దయచేసి ఒక దైవజనుడిగా ప్రేమతో నీకు చెప్పగలిగిన మాట, కన్నీరు కార్చి ఎంతకాలం అయింది? నీ బిడ్డల కోసం ఏడ్చి, నీ భర్త కోసం ఏడ్చి, నీ ఆధ్యాత్మికమైన జీవితం కోసం ఏడ్చి ఎంతకాలం అయింది? నీ దైవజనుడి కోసం కన్నీరు పెట్టి ఎంతకాలం అయింది? నువ్వు వెళ్ళే స్థానిక సంఘం కోసం కన్నీరు పెట్టి ఎంతకాలం అయింది? సమాజంలో నశించిపోతున్న ఈ ఆత్మలన్నీ రక్షింపబడాలని, వారు మీ రక్త సంబంధులైనా, మీ ఇరుగు పొరుగు వారైనా, ఎక్కడున్నప్పటికీ ఈ సొసైటీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందాలి, రక్షింపబడాలి. సరైన రీతిలో ప్రభువుని నమ్మి సరిగ్గా రక్షింపబడి నిజమైన రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ పరలోక రాజ్యానికి వారందరూ వారసులు అవ్వాలని నువ్వు కన్నీరు పెట్టి ఎంతకాలమైంది తల్లి? నా పని కాదు అనుకుంటున్నావా? ఎవరో దైవజనులు, సేవకురాలు చూసుకునే పని నాకెందుకు అనుకుంటున్నావా? యవన బిడ్డ, ఈ రోజున మొబైల్స్ దగ్గర, పాడు సినిమాల దగ్గర, పాడు చిత్రాల దగ్గర, ఆ బొమ్మల పెట్టి దగ్గర గడుపుతున్నావు. కానీ కన్నీరు కార్చి దేవుని పాదాలు పట్టుకొని ఎంతకాలమైందయ్యా? ప్రార్థనా జీవితాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పుడైనా సరిచేసుకో, ఇప్పుడైనా పశ్చాత్తాపడు. కన్నీరు కార్చి మొరపెట్టకుండా నీ జీవితంలో ఏ గొప్ప కార్యాన్ని చూడలేవు. ఏ మార్పుని, ఏ అద్భుతాన్ని నువ్వు పొందుకోలేవు. నీ ఆధ్యాత్మికమైన స్థితి కూడా మెరుగుగా ఉండదు. నీ కుటుంబంలో గొప్ప మార్పులు, గొప్ప కార్యాలు జరగవు. ఎప్పుడు అలాగే ఉంటావు, అలాగే కొట్టబడతావు. ఎందుకంటే ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు. టీవీల దగ్గర కూర్చొని, సెల్ ఫోన్ల దగ్గర కూర్చొని, వాటిల్లో వచ్చే సెంటిమెంట్ సీన్లు చూసి వాటికి నీ కన్నీరు వృధా చేసుకుంటున్నావా? కొందరు దైవజనులు కొన్నిసార్లు ఇలా చెప్తుంటారు. ఓ పాస్టర్ గారు విజిటింగ్ చేద్దామని ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న ఆ ఇల్లాలు, ఆ తల్లి ఎక్కెక్కి ఏడుస్తుందంట. ఇక ఆమెను పలకరీయకుండానే పక్కనే ఉన్న పిల్లోడిని, ఏంటి బాబు మిమ్మ అట్లా ఏడుస్తుందని పాస్టర్ గారు అడిగితే, ఏం లేదండి, మా అమ్మకి ఆ సీరియల్లో బాగా ఇష్టమైనటువంటి హీరో ఇవాళ చచ్చిపోయాడు, అందుకని ఆ సీరియల్ చూసి ఏడుస్తుంది మా అమ్మ అని చెప్పాడంట. పసిపిల్లలు నిజం చెబుతారు కదండి. రిలారా, ఎంత విచారం, ఎంత విడ్డూరం అసలు! సీరియల్లో ఉన్నటువంటి నటీనటులు నటిస్తున్నారు డబ్బుల కోసం. వారు చచ్చిపోయినట్టు నటిస్తే నువ్వు ఏడుస్తున్నావు. కనీసం ఆ టీవీల్లో, సినిమాల్లో నటించే వాళ్ళు ఏడవాలన్నా కూడా కళ్ళకి గ్లిజరిన్ రాసి ఏడుస్తుంటారు. వాళ్ళు డబ్బులు వస్తాయి. డూప్లికేట్గా ఏడిస్తే లక్షలు ఇస్తున్నారు. నువ్వు నిజంగా ఏడిస్తే నీకేమవుతుంది? నీకేమి ఇస్తున్నారు చెప్పండి? ఏం ఏడుపులో, ఏం కథలో, ఏం వ్యర్థము. కన్నీరు వృధా చేసుకుంటున్నావు. నీ జీవితం కూడా వృధా అయిపోతుంది. ఆపు తల్లి, ఆపయ్యా. ప్రభు పాదాలు పట్టుకొని ఏడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఏడు. దేవుని పాదాల దగ్గర మొరపెట్టు. యేసు ప్రభువారు అలా కన్నీటితో, మహారోదనతో ప్రార్థన చేసి ఆయన శరీరధారిగా జీవించినంతకాలం పరిశుద్ధుడుగా భయభక్తులు కలిగి బ్రతికినందుకు
అంగీకరించబడ్డాడు అని లేఖనం అంటుంది. మనం కూడా అలా ఉంటేనే దేవుడు అంగీకరిస్తాడు. అలా ఉంటేనే మనం కూడా రేపు నిత్య జీవాన్ని పొందగలుగుతాం, దేవుని అంగీకారాన్ని సంపాదించుకోగలుగుతాం. ఇక నుంచి అయినా కన్నీటి ప్రార్థన చేయండి, ఇక నుండి అయినా కన్నీటి ప్రార్థన చేయండి. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. విత్తబడిన ఈ సందేశం మీ బిడ్డలకు దీవెనగా మార్చండి. కన్నీరు కార్చని సంఘం ఎందుకు ఉపయోగం? కన్నీరు కార్చని ఆత్మ ఫలభరితంగా ఉండదు కదా. యేసయ్యా, మీరు శరీరధారిగా ఉన్నప్పుడు మహారోధనతో కన్నీళ్లతో మీరెంతో ప్రార్థించి మొరపెట్టారు. అదే అలవాటు మాకుండాలి, మీ అడుగుజాడల్లో మేము నడవాలి. అట్టి కన్నీటి ప్రార్థన మాకు దయచేయండి అంటూ ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారందరినీ చూడయ్యా. కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయింది, వ్యర్థమైన వాటికి ఏడవటం ఎక్కువైపోయింది. మీ పాదాల దగ్గర కన్నీరు కాచి మొరపెట్టే కృప అందరికీ దయచేయండి. తద్వారా గొప్ప కార్యాలు వారి కుటుంబాల్లో చూడగలగాలి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కలుసుకుందాం.